పద్మశాలి యువసేన 52,000 ఆర్థిక సహాయం. నెల్లిమల్ల గ్రామం విజయనగరం జిల్లాకు చెందిన పెనుగొండ జగదీష్ కు పద్మశాలి యువసేన మరియు విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో సేకరించిన మొత్తం నిధి 52,000 రూపాయలు ఆపదలో ఉన్న పద్మశాలి కుల బాంధవులకు అందించడం జరిగింది. పెనుగొండ జగదీష్ గారు మాట్లాడుతూ, నా కొడుక్కి అందించిన సహాయానికి పద్మశాలి యువసేన చాలా ధన్యవాదాలు. అదే రకంగా పద్మశాలి పెద్దలు గిరితూరి రాము గారికి కూడా చాలా రుణపడి ఉంటానని, నా బిడ్డ విషయంలో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనని తెలుపుకుంటూ, నా వంతు సహాయాన్ని పద్మశాలి యువసేనకు ఎప్పుడూ అందిస్తానని చెప్పడం జరిగింది. పద్మశాలి పెద్దలందరూ మాట్లాడుతూ, పద్మశాలి యువసేన ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలని, దానికి మా పెద్దల సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసానివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పద్మశాలి యువసేన రాష్ట్ర అధ్యక్షులు అజ్జి అప్పలరాజు గారు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం పెద్దల కమిటీ చైర్మన్ తెడ్లాపు వెంకటేశ్వరరావు గారు, ఆల్ ఇండియా వేవర్ ఫెడరేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ పప్పు రాజారావు గారు, యువజన విభాగం అధ్యక్షులు కొప్పల రామ్ కుమార్ గారు, విజయనగరం జిల్లా పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ గిరితూరి రాము మరియు మండల గ్రామస్థాయి ప్రెసిడెంట్లు గిరితూరి హేమలత, ఇమంది హరి, కానూరి బలరాం, కానూరి చిరంజీవి, మాధవతల సూర్యనారాయణ, సప్పా త్రినాథ్, సప్పా ప్రసాద్, నాలి అప్పారావు, కోడి గౌరీ శంకర్, తిప్పాన అప్పలరాజు, సప్పా భానుప్రకాష్, మాధవతలు త్రినాథరావు, కానూరి సన్యాసరావు, సప్పా సత్యం, సిరిశెట్టి త్రినాథస్వామి, మేసాల పైడిరాజు, మామిడి నారాయణరావు, నేమాల నాగేశ్వరరావు, మేసాల సూర్యనారాయణ, మాధవత్తుల రాంబాబు, మేసాల సన్యాసరావు, తెల్లాపు లక్ష్మణరావు, కానూరి రమణమ్మ, ఇతర కుల బాంధవులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినారని పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధులు తెలపడం జరిగింది. జై పద్మశాలి, జై జై పద్మశాలి. పద్మశాలి యువసేన 789.